ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. సో మహిళలకు మహాలక్ష్మి పథకంలో మొత్తంగా 3 పథకాలనైతే అమలు చేస్తామని మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఎన్నికల్లో ఇచ్చారు. సో ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పుడు 2 పథకాలనైతే ఆల్రెడీ అమలు చేశారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనకు మూడో పథకాన్నయితే అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ప్రతి నెలలో కూడా మహిళలకు రూ. 2,500 చొప్పున నెల నెల అయితే ఇస్తామనేసి ఏదైతే హామీ ఇచ్చారో మహాలక్ష్మి పథకంలో మహిళా శక్తి పథకాన్నయితే త్వరలో మనకు దీనికి సంబంధించి విడుదలైతే చేయబోతున్నారు. దీనికి సంబంధించి విడుదల చేసేదానికి ముందుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త మార్గదర్శకాలనైతే విడుదల చేయడం జరిగింది. ఎందుకనంటే ఈ కొత్త మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో కూడా దీనికి సంబంధించి ప్రస్తావన అయితే చేశారు. బడ్జెట్‌ను కూడా అయితే కేటాయించడం జరిగింది. సో ఎంత మొత్తంలో ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది విడుదల చేయబోతున్నారు, ఎవరెవరు అర్హత సాధిస్తారు, ఎవరెవరికి డబ్బులనేది రావడం జరుగుతుంది, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం మీరు పూర్తిగా చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి డబ్బులనేది పడబోయేటప్పుడు అందరికి పడినప్పుడు వీళ్ళకి పడకుండా ఆగిపోతే అయ్యో నాకు పడలేదే అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది పడకుండా మీరు వీడియోని పూర్తిగా చూస్తే కొన్ని ఇంపార్టెంట్ పనులు కూడా నేను వీడియోలో చెప్తాను. కొన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్తాను కాబట్టి మీకు డబ్బులు అనేది పడకుండా ఉండే సమస్య లేదు. ఇన్ కేస్ ఒకవేళ మీకు అనర్హత ఉన్నా నేను ఇచ్చేటువంటి కొన్ని టిప్స్ వల్ల మీరు ఈజీగా ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే పొందొచ్చు. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూసేయండి. చాలామంది ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ అయితే చేయండి. సో ఇక వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి మేము వస్తే మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా 3 పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వాటిలో మొట్టమొదటిది ఫ్రీ బస్. సో అది అమలు చేశారు. ఇక రెండోదిగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్ రూ. 500కే బయట మనకు ఎంత ధర పెరిగినా కానీ రూ. 500కే సిలిండర్ అయితే మేము ఉన్నటువంటి 5 సంవత్సరాల పాటు అందరికీ ఖచ్చితంగా అందిస్తామనేసి చెప్పారు. సో అది కూడా ఆల్రెడీ రన్ అవుతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మహాలక్ష్మి పథకంలోని మూడవ పథకం ప్రతి నెలలో కూడా రూ. 2,500 మహిళలకు ఇచ్చేటువంటి పథకం. ఈ పథకం కింద అర్హత సాధించినటువంటి మహిళలకు ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి 18 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ప్రతి నెలలో రూ. 2,500 చొప్పున డబ్బులను విడుదల చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుదారులు శాశ్వత నివాసులు అయినటువంటి తెలంగాణ వాసులై ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రీసెంట్లీ చేస్తున్నటువంటి జనన గణన సర్వే ప్రకారంగా ఇచ్చినటువంటి ఆ యొక్క అప్డేట్ ప్రకారం చూస్తే 28 లక్షల మంది మహిళలు ఈ పథకానికి అర్హత సాధించే అవకాశం ఉన్నట్లు ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని క్యాలిక్యులేట్ చేసి 8,549 కోట్ల రూపాయలను విడుదలైతే మనకు చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ డబ్బులు అనేది మన ఖాతాలలోకి రావాలి అంటే ఖచ్చితంగా మనకు కొన్ని అర్హతలు ఉండాలి. ఈ అర్హతలు కలిగినటువంటి వారు మాత్రమే ఈ పథకానికి డబ్బులు పొందేందుకు అర్హత సాధిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మరియు పట్టణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలలో 10,000 కంటే ఎక్కువ ఉండకూడదు. పట్టణ ప్రాంతాలలో మనకు 14,000 వరకు ఆదాయం మించకూడదు. అంటే ముఖ్యంగా సంవత్సరిక ఆదాయం వచ్చేసి 1,20,000 గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరిక ఆదాయం అనేది మించకుండా తక్కువగా ఉండాలి. ఇక పట్టణ ప్రాంతాలలో 1,44,000 కంటే ఎక్కువ మనకు మించకుండా తక్కువగా ఉండాలి. ఇక ముఖ్యంగా ఈ పథకం యొక్క లక్ష్యం చూసుకున్నట్లయితే
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు వారి యొక్క ఆర్థిక స్వలంబనం కోసం, అంటే వారిని ఆర్థికంగా డెవలప్మెంట్ అనేది అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటాం కదా. సో ఆ విధంగా వాళ్ళు సొంతంగా వారి కాళ్ళపై వారు నిలబడి వాళ్ళ యొక్క జీవనోపాధిని మెరుగుపరుచుకోవడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి వయసు విషయానికి వస్తే 18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరూ కూడా అర్హులే. అయితే ఇందుకు పెళ్ళైన వారిని మాత్రమే అర్హులుగా తీసుకుంటారా, పెళ్లి కాని వారిని అర్హులుగా తీసుకుంటారా అనే క్వశ్చన్ అయితే చాలామంది వేశారు. అయితే దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ విషయాన్ని మనం పూర్తిగా పరిశీలిస్తే 18 సంవత్సరాలు పైబడినటువంటి పెళ్ళైనా సరే పర్లేదు, పెళ్లి కాకపోయినా పర్లేదు, వాళ్ళు గనక ఖచ్చితంగా రేషన్ కార్డులో ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారందరికీ కూడా అర్హత అయితే ఉంటుంది. అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంటు. అండ్ ఆదాయ పరిమితుల విషయానికి వస్తే ముందుగానే చెప్పాను కదా నేను. సో ఆ విధంగా అయితే ఉండాలన్నమాట. ఇక భూమికి సంబంధించి కూడా ఒక రూల్ అయితే ఉందండి. భూమి వచ్చేసి మనకు 3 ఎకరాలు తడి భూమి, లేదా మనకు మెట్ట అంటారు కదా. సో అదైతే మనకు మెట్ట అయితే వచ్చేసి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. లేదా మీకు మాగాణి విషయానికి వస్తే మెట్ట, మాగాణి 2 కలిపైనా సరే 10 ఎకరాలకు మించకుండా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంటు. ఈ 2 కలిపి మనకు 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నా, లేదా మనకు ఎక్కువ ఉన్నా కానీ ప్రాబ్లమ్ ఉంటుంది. తక్కువ ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ 3 ఎకరాల కంటే మాత్రం మాగాణి ఎక్కువ ఉండకూడదు. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ బి. 5 ఎకరాల మాగాణి ఉంది సార్ అంటే కుదరదు. సో 3 ఎకరాల కంటే తక్కువ మాగాణి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, అంటే మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగి కానీ, ప్రభుత్వ పెన్షనర్ కానీ అయి ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక 4 చక్రాల వాహనాల విషయానికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే మనకు లింక్ అనేది చేశారు. అంటే ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు గుర్తుపెట్టుకోండి, ట్యాక్సీస్. సో వీటికైతే మాత్రం ఎటువంటి మీకు ప్రాబ్లం లేదు, మినహాయింపు అయితే ఇచ్చారు. ఇవి కాకుండా వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కార్లు ఇలాంటివి ఉంటే మాత్రం మీకు ఈ పథకానికి సంబంధించి అనర్హత అయితే వస్తుంది. ఇక కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్గా ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు విద్యుత్ విషయంలో కూడా 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్ అనేది ఎక్కువగా మీరు వాడుతూ ఉండకూడదు. 300 యూనిట్ల కంటే తక్కువ కరెంట్ బిల్ అయితే ఉండాలి. ఇక మున్సిపల్ ప్రాంతాల్లో మరియు నివాస వాణిజ్య ప్రదేశాల్లో కనుక మీరు చూసుకుంటే మీ యొక్క విస్తీర్ణం వచ్చేసి 1000 చదరపు అడుగుల కంటే మించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి 1000 చదరపు అడుగుల కంటే ఇంటి విస్తీర్ణం కనుక ఎక్కువ ఉంటే వారికి ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఈ పథకానికి సంబంధించి కావాల్సినటువంటి పూర్తి డాక్యుమెంట్ విషయానికి వచ్చినట్లయితే మనం ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. నివాస ధృవీకరణ పత్రం, వయసు రుజువు, అంటే మనకు ఆధార్ కార్డు సరిపోతుంది. ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుల ధృవీకరణ పత్రం అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయ ధృవీకరణ పత్రం కూడా మనకు ఉండాలి. బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబరు. సో ఇవైతే మనకు ఉండాలి. సో ఇవి వచ్చేసి మనకు అర్హత కలిగినటువంటి మహిళలందరూ కూడా వీటికి సంబంధించి సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్లో మనకు పోర్టల్ అయితే రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మనం వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకు ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఉందో వారికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క లింక్ అనేది మనం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి కలిగి ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఆ బ్యాంక్ అకౌంట్కి ఆ లింక్ లేకపోయిందనుకోండి, మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే 100కి 100% రానే రావు. ఎందుకంటే మనకు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ అయితే వేస్తుంది కాబట్టి, డీబీటీ పద్ధతిలో కంప్యూటర్లో బటన్ నొక్కి వేస్తుంది కాబట్టి, సో ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా మన ఖాతాలోకి రావాలంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, ఆధార్ కార్డుతో రేషన్ కార్డుకి ఖచ్చితంగా లింక్ అయితే కలిగి ఉండాలి. దీన్ని మనం ఈకేవైసీగా పిలుస్తారు. ఈకేవైసీ కనుక మీకు లేకపోతే ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ కూడా మీకు రాదన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి పైన చెప్పినటువంటి రూల్స్ ప్రకారంగా మనకు అర్హులను అయితే గుర్తిస్తారు. అర్హులను గుర్తించి ఒక్కొక్క మహిళకు 2,500 రూపాయల చొప్పున ఉగాది కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు నేరుగా, మన తెలుగుంటి ఆడబిడ్డలందరికీ కూడా నేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4 షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి వారందరికీ నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభిస్తారు.
ఈ పథకం ద్వారా మనకు ఒక్కొక్కరికి రూ. 2,500 చొప్పున ప్రతి నెలలో కూడా మనకు యాడ్ అవుతూ వస్తుంది. ఇన్ కేస్ ఈ పథకానికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, మార్పులు, చేర్పులు ఏమైనా జరిగినా సరే, మిస్ కాకుండా మీరు తెలుసుకొని ఈ పథకం యొక్క బెనిఫిట్ అనేది పొందాలనుకుంటే మాత్రం వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌లీ క్యాబినెట్ మీటింగ్‌లో కూడా చర్చించినప్పుడు చాలామంది అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క పథకం అనేది ఇప్పటికే 2 సంవత్సరాల పాటు గడిచిపోయింది కాలం అనేది. ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. మనకు రీసెంట్‌లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన అయితే పెద్దగా చేయలేదు. కాబట్టి ఈ పథకానికి సంబంధించి చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. సో, అటువంటి వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్‌ని తెలుసుకుంటారు కాబట్టి దయచేసి ఈ వీడియోని అందరికి కూడా షేర్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.